మొదలుపెట్టా. హీలింగ్ వాస్తు తెలికి స్వాగతం మిత్రులారా. మనము సత్తెనపల్లి వెళ్తున్నామండి నరసరావుపేట నుంచి. గత వారం రోజుల నుంచి రోజుకొక జిల్లా తిరుగుతున్నామండి. ఎందుకంటే దిక్కులకు సరిపెట్టి ఇల్లు కట్టుకున్నప్పుడు మాత్రమే ఆ మనిషి సంతోషంగా ఉంటాడని నమ్మిన వాళ్ళం. లేఅవుట్లు ఆ రకంగా లేవు. ప్రస్తుతం చాగంటి వారి పాలెం మించి వెళ్తున్నాం మనం. సో లేఅవుట్ ఆ రకంగా వేసినప్పుడు మాత్రమే ఇల్లు కట్టుకోగలుగుతారు దిక్కులకు సరిపెట్టి. అందుకని చెప్పి మేము ఏం చేస్తున్నామంటే, ఒక ఎకరం కనీసము 50 లక్షలు దొరికే చోట మనం కొన్ని ప్లాట్లు దిక్కులకు సరిపెట్టి వేయడం ద్వారా, దానికి డిటిసిపి లేఅవుట్స్ తేవడం ద్వారా డైరెక్ట్గా ఒక కన్జ్యూమర్ అనే అమ్మకాలు కొనుగోలని కాకుండా ఒక అసోసియేషన్గా కొంతమంది వ్యక్తుల చేత మనమే పొలం కొనిపించి మనమే ఎగ్జిక్యూట్ చేసి డిటిసిపిలో పర్మిషన్స్ తెచ్చి మనమే రోడ్స్ అవన్నీ వేయించి ఎవరి ప్లాట్లు వాళ్ళకి అప్పచెప్పడం అని. ఈ రకంగా మనం చూసినప్పుడు ఒక 50 లక్షల రూపాయలు ఉన్న చోట మనము ఒక సెంటు డెవలప్ చేసి 3 లక్షల లోపల ఎల్పి నెంబర్తో పాటుగా 30 అడుగుల రోడ్డుతో ఇవ్వచ్చు అనేటటువంటి ఒక అవగాహన కలిగి సామాన్య ప్రజల్ని మనం ఏంటంటే వారి యొక్క ఆస్తుల విలువల్ని పెంచడం అనే కాకుండా రేపొద్దున వాళ్ళ భవిష్యత్ తరాలు అక్కడ ఇల్లు కట్టుకున్నా ఏదో ఒక దిక్కు సరిపెట్టి ఉంటుందండి. ఆ యొక్క ప్రయాణంలో మనం సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్ళ వెళ్ళే రోడ్లో ఒక 50 లక్షలకు దొరికే అవకాశం ఉందని చెప్పడం వల్ల మనం తిరుగుతున్నామండి. కనీసం ఒక 30-40 లక్షల వరకు ఇప్పటి వరకు పెట్టుబడులు సమకూరినాయి అన్నమాట. సో ఇంకా మనం ₹1 కోటి వరకు పోగు చేయగలిగి ఇట్లాంటి ఏరియాలో మేము ఇన్వెస్ట్ అనుకున్న వాళ్ళందరినీ ఆ యొక్క పొలం కొనుక్కునే టయానికి డైరెక్ట్గా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తాం అనమాట. చేయించి దానికి మనం పర్మిషన్స్కి వెళ్తాం. సో ఈ యొక్క మా ప్రయత్నానికి నా దగ్గర అయితే నాలెడ్జ్ కావాల్సినంత ఉంది. బట్ ఆర్థిక పరంగా అంత స్తోమత లేదు నాకు ఈ రోజు. సో కొంతమంది మిత్రులకి, అభిలాషులకి, ధర్మం నమ్మే వాళ్ళందరికీ ఈ కాన్సెప్ట్ చెప్పడం వల్ల ఒక 3-4 రావడం జరిగింది మిత్రులారా. ఈ రకంగా ఎక్కడైనా సరే ఒక నేషనల్ స్టేట్ హైవే మీద మనం పెట్టుకున్నటువంటి పెట్టుబడి ఎప్పటికీ లాస్ కాదండి. ప్లస్ ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ వేసిన వాళ్ళు కనీసం ఒక రూపాయిది ₹3 అమ్ముకుంటే కానీ గిట్టుబాటు కాదండి. కానీ మనకి ఒక రూపాయిది ₹2 లోపలే అయిపోతుందండి. ఒక 33% మనం ఎడిషనల్గా ఒక లేఅవుట్ కొన్నప్పుడు పెట్టే డబ్బులు ఇక్కడ పెట్టాల్సిన అవసరం రాదు. ఈ ఉద్దేశంతోనే ఒక మూమెంట్ కింద తీసుకెళ్ళాలి. ఒక వాస్తు ప్రాజెక్ట్స్, అది లేఅవుట్స్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, గ్రూప్ హౌస్లు కానివ్వండి, కొంచెం విలువ తక్కువ ఉన్న చోటకి కొన్ని సిటీస్ దూరంగా వెళ్ళడం ద్వారా మనకి ఎక్కువ ఓపెన్ స్పేసెస్ పెట్టి కట్టుకోవచ్చు. ఈ నినాదంతో ప్రజలకి ఈ రకమైనటువంటి కల్చర్ అలవాటు చేయడం ద్వారా ముందు తరాలు బాగుంటుందని ఆశిస్తూ ఈ ప్రయత్నం అనేది చేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.